వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనకి కొన్ని స్టాఫ్ నర్స్ మరియు స్టెనోగ్రాఫర్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ జాబ్స్కి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మరి మొత్తం ఈ వివరాల్లోకి అయితే వెళ్దాము. అంతకంటే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి. సో జాబ్ వచ్చేసి మనకి ఒక్కొక్క జాబ్ గురించి అయితే నేను వివరిస్తా, ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా నేను వివరిస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇకపోతే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఈ ఉద్యోగాలకు వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ వీటిలో మీరు పీజీ చేసి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,000 నుంచి 1,12,400 రూపాయల వరకు అయితే మనకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చినట్టయితే మనకి లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు. సో వీటికి వచ్చేసి మన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక జీతం వచ్చినట్టయితే మనకి 29,200 నుంచి 92,300 రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసినట్టు చూసుకున్నట్టయితే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఈ యొక్క ఉద్యోగం పేరు. సో ఇది వచ్చేసి మనకి కేవలం మీరు ఇంటర్ పాస్ అయితే చాలు ఈ యొక్క ఉద్యోగానికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే పర్ మంత్ శాలరీ వచ్చేసి మనకి 25,500 నుంచి 81,100 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ మీకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కెమెరామ్యాన్ అన్నమాట. సో కెమెరామ్యాన్ ఉద్యోగాలకి మనకి 12th పాస్ అయి ఉండి, అంటే ఇంటర్ పాస్ అయి ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 25,500 నుంచి 81,100 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లాబొరేటరీ అటెండర్ పోస్ట్. ఇది దీనికి వచ్చేసి మనకి కేవలం మీరు ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక జీతం వచ్చేసి మనకి 22,200 నుంచి 72,200 రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ పోస్ట్. దీనికి వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే. ఇక జీతం వచ్చేసి మనకి 25,000 నుంచి 81,100 రూపాయల వరకు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1. సో ఈ ఉద్యోగాలు వచ్చేసి మనకి అర్హత వచ్చేసి మీరు ఇంటర్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. ఇక జీతం విషయానికి వచ్చినట్టయితే 29,200 నుంచి 92,300 రూపాయలు అయితే పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు వచ్చేసి మనకి చూడొచ్చు. జిఎన్ఎం లేదా స్టాఫ్ నర్స్ ఎవరైనా సరే చేసిన వాళ్ళు ఈ యొక్క ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే మనకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి అప్లికేషన్ మోడ్ వచ్చేసి చూడొచ్చు ఆన్లైన్లో ఉంది అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా ఉందన్నమాట. సో కాబట్టి మీరు ఆన్లైన్లో అయితే చేసుకోండి, ఓకే. అండ్ ఆన్లైన్లో చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్లో పంపించాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ వెనకాల పెట్టి, ఓకే. మనకు డేట్స్ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి మార్చి 20 నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇక మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మే 12 తారీఖు వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కూడా ఉంది, పీడిఎఫ్. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఉంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యొక్క లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ అయితే క్లిక్ చేసి ఈ యొక్క పీడిఎఫ్ కానీ లేదా ఇక్కడ అప్లై హియర్ అన్నది కదా, సో దీనిపైన అయితే మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద పెట్టాను. అక్కడ నుంచి డైరెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఈ లింక్ పైన అయితే క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోండి. ఇకపోతే మీకు ఒకవేళ ఇక్కడ వచ్చి ఈ విధంగా మీరు ఇక్కడ క్లిక్ చేసి అప్లై చేసుకోవడానికి కూడా మీకు రావట్లేదు అని అంటే ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి, అప్లై వీడియోని రాయండి. మీకోసం సపరేట్గా ఇక్కడ క్లిక్ చేసి నేను మళ్ళీ ఒక అప్లికేషన్ వీడియో అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి, అక్కడ నుంచి నేను క్లారిఫై అయితే ఇస్తాను. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.